వేదాగ్ని పార్ట్ 59. హాసినిని మంగమ్మ నిదానంగా తీసుకుని వచ్చింది. అందరూ హాసినిని అంత హెల్దీగా ఉండేది ఇలా నీరసించిందేంటి అని అడిగారు. వేగ్ని మొన్న చెకప్లో ఆమెకు కొద్దిగా హెల్త్ బాగాలేదని వచ్చింది, అందుకనే ఆమెను కాస్త కేర్గా చూసుకోమని మంగమ్మకు చెప్పానని వేగ్ని చెప్పింది. సంజయ్ హాసినితో ఒక పెగ్గు వేస్తే అన్నీ పోతాయి, వస్తావా అన్నాడు. హాసిని మౌనంగా వద్దు అని తల ఊపితే వేగ్ని గుర్రుగా చూస్తూ, తాగేది మీరు తాగండి, మధ్యలో వద్దన్న వారిని పిలవటం ఏంటి, కావాలన్న వారు తాగుతారుగా, మీకే అసలు భయం లేకుండా తయారవుతున్నారు అని వేగ్ని మాట్లాడుతుంటే అవినాష్కి ఎంత ఆనందంగా ఉందో. ఎన్ని రోజులు ఇల్లు మూగబోయింది, ఇక ఇంటికి కొత్త కల వచ్చింది అని. అది రౌడీ, 1-2 పెగ్గులు తాగితే హెల్త్కి మంచిదంట, నువ్వు డాక్టర్వేగా, నీకు తెలియకపోవటమేలా అని అంటే వేగ్ని 1-2 పెగ్గులు ఓకే, అందరూ కంప్లీట్ అయ్యే వరకే పీపాలు లేపేస్తారు, మీ గురించి నాకు చెప్తున్నారా, బాగా తాగేసి ఎంతమంది వామిటింగ్లు ఎన్నిసార్లు చేసుకున్నారు, ఒక్కొక్కరి విన్యాసాలు చెప్పనా అని వేగ్ని అంటుంటే అరవింద్, చెల్లెమ్మ ఆ పని చెయ్యమాకు, మా పరువు పోతాయి అని దండం పెట్టాడు. వేగ్ని తదాస్తు అని దీవిస్తూ జాగ్రత్తగా తాగండి అని మరలా మాటల్లో పడిపోయింది. అభి తాగకుండా రాజీకి సైటు కొడుతున్నాడు. అవినాష్, అరే బామర్ది, ఎందుకు తాగుతలేరా అని అభిని అడిగాడు. అభి, బావా నేను తాగితే మీ చెల్లి వద్దు అన్నది అభి అంటూ తల వంచుకొని నసుకుతుంటే అవినాష్, బెడ్ బంద్ అని ఉంటది కదరా అన్నాడు. అభి తల ఊపాడు. సంజయ్, చి నీ బతుకు జడ, పిల్లం బెడ్ బంద్ అంటే తాగకుండా ఉంటావారా ఎదవా, ఒకరోజు లేకపోతే చచ్చిపోతావా అని సంజయ్ అంటున్నాడు. అవినాష్, అరే సంజుగా, నువ్వు కోతలు కొయ్యకు, నీ పెళ్ళం నువ్వు తాగినా ఇంకేది చేసినా నిన్ను వదిలిపెట్టదు, కాబట్టి నీకు ఆ బాధ తెలియదు అని అవినాష్ అంటే సంజయ్, నా బతుకు జడ, దాని పిచ్చి ప్రేమకు నేను అందరి ముందు అలసైపోతున్నా అని గొనుక్కున్నాడు. అవినాష్ అరవింద్తో, నీకు లేవారా ఇటువంటివి అని అడిగితే అరవింద్, మీ చెల్లి నేను తాగినా ముడుచుకుపోతుంది, తాగకపోయినా ముడుచుకుపోతుంది, ముట్టుకుంటే ముడుచుకునే ఉంటుంది, దానికి నేను ఎలా ఉంటే ఏంటిలే, కాస్త తాగితే నాకు ధైర్యం వస్తుంది, అది నోరు మోస్తుంది, తాగకపోతే టచ్ మీ ఆకు మీద హ్యాండ్ పెట్టినట్టు అది ముడుచుకున్నాక ఇక నా పని ముడుచుకుని పోవటమే అవుతుంది, అందుకే రోజు ఒక 4 పెగ్గులు వేస్తే కానీ నా పని కాదురా అని బాధతో వాపోయాడు. సంజయ్, మనందరిలో వేదిగాడు సూపర్ రా, కళ్ళతోనే బెదిరిస్తాడు, వాడి ఇష్టానికే చేస్తాడు అని సంజయ్ అంటుంటే వేదు మనసులో, నీ బొందరా నీ బొంద, రూమ్కి వెళితే అది ఒక చూపు విసిరితే నేను బటర్ఫ్లై లాగా ఎగురుతూ దాని మీద వాలిపోతా, అది 2 వేళ్లతో నన్ను పట్టి ఉఫ్ఫు ఉఫ్ఫు అని ఊదుతుంది, ఆ సంగతి మీకు తెలీదు, నా బాధ కనీసం చెప్పుకుని ఏడవటానికి కూడా లేదు అని బిక్కమొహం వేశాడు. వేదు బిక్కమొహం వేసి వేగ్నికేసి చూస్తే వేగ్ని అలా ఒక్క లుక్కు విసిరింది. వేదు బాబు హార్ట్ స్కిప్ అయింది. నా బొంద, నేను రూమ్లో దాకా కూడా కాదు, ఇక్కడే ఏదో అయిపోయేలా ఉంది నా పరిస్థితి అని హార్ట్ మీద చెయ్యి పెట్టుకుని పెయిన్ వస్తున్నట్టు ఫీల్ అయిపోతున్నాడు. రౌడీ బేబీ గట్టిగా కేకేసింది. డాడీ నువ్వేంటి అంత వీక్ అయితే మన పరువేమి కాను అని పాప కేకలు పెట్టిందని అర్థం. అది రౌడీ బేబీకి వేదుబాబుకి మాత్రమే ఆ భాష అర్థమవుతుంది. వేదుబాబు, నేను మీ మమ్మీ ముందు హచ్చకుక్క పిల్లనే బేటా, అది నాకు మాత్రం తెలుసు, ఇప్పటి నుంచి నువ్వు కూడా తెలుసుకో, ఎందుకంటే మనం ఎవరి దగ్గరైనా పులిలా ఉన్నా మీ మమ్మీ ముందు పిల్లి క్యాట్ మియామ్ మియామ్ అనాలా అన్నాడు. రౌడీ బేబీ, మనం సింహం సింగిల్గానే ఉండాలి, నువ్వు అలా వీక్ అయిపోకు డాడీ, నా పరువు పోతుంది అని బేబీ వాళ్ళ డాడీ మీద అరుస్తుంది. వేదుబాబు చెస్ట్ ముంగట పెట్టి సింహంలా ఉండటానికి ట్రై చేస్తున్నాడు. వేగ్ని నవ్వుతా ఆమె కురులు గాలికి వెళుతుంటే చెవి వెనక పెట్టుకుని వేది వైపు చూసింది. మళ్ళీ సింహం కాస్త క్యాట్ అయిపోతుంటే రౌడీ బేబీ, మా డాడీకి ట్రైనింగ్ చాలా ఇవ్వాలి, ఇలా మమ్మీ ముందు వీక్ అయిపోతే ఎలా డాడీ, మమ్మీకి అంతలా ఎందుకు వీక్ అయిపోతున్నావు అని వేగ్నికేసి చూసింది.
వేగ్ని వేద్కి సైట్ కొడుతున్నట్టు పాపకు అనిపించింది. దొంగ మమ్మీ డాడీకి సైట్ కొడుతుంది, అందుకే డాడీ మెల్ట్ అయిపోతున్నాడు. వారిద్దరూ అలా సైట్ కొట్టుకుంటుంటే రౌడీ పాప కృతిక కేసి ద్రోణ కేసి చూస్తుంది. ద్రోణ బాబుకి ప్రపంచంలో ఎవరూ కనిపించట్లేదు, కృతిక పాప తప్ప అని రౌడీ బేబీ అనుకుంది. రౌడీ బేబీ కృతికకి పాప అని, ద్రోణాని బాబు అని పేరు పెట్టుకుంది. ఎందుకంటే వేదు కృతికని పాప అని పిలుస్తాడు కదా, అందుకే రౌడీ బేబీకి కూడా పాపే. ద్రోణ బాబాయ్ అవుతాడు కదా, అందుకనే బాబు. రౌడీ బేబీ మనసులో, మా ద్రోణ బాబుకి పులిహోర కలపటం రాదు, మా పాప ఆ పులిహోరకు పోపు పెట్టదు, వీరిద్దరు కలిసి పులిహోర పండగ చేసుకునేది లేదు. ఈ లోపల నన్ను రౌడీని చేసిన బుజ్జమ్మ వీరిని విడదీసేస్తుంది. నేను ఎంత గుడ్ గర్ల్నైతే నన్ను కూడా రౌడీని చేసింది. మా బాబు బుజ్జమ్మ పెట్రోల్ పోస్తుంది అంటే కాదురా పన్నీరు అని మా బాబుని పిచ్చివాడిని చేస్తుంది. పన్నీర్ అని నమ్మించింది కానీ పెట్రోలే పోస్తుంది, చూడండి మీకే తెలుస్తుంది అని రౌడీ బేబీ బుజ్జక్కతో వాదనకు దిగింది. బుజ్జక్క రౌడీ బేబుతో, ఇప్పుడు నీకు డైలాగు లేవే, అంతరాత్మ మాట్లాడటానికి కూడా ఇక్కడ లేవు, నువ్వు మూసుకొని పాలు తాగి బజ్జో అని బుజ్జక్క అంటే, రౌడీ బేబీ నాకు వస్తాయి మాటలు అప్పుడు చెప్తా అని ద్రోణ బాబుని చూస్తూ, మీకు పులిహోర పండగ పెట్టదు, పప్పన్నం మాకు తినిపియ్యదు అని రౌడీ బేబీ అలసిపోయి పిల్లిలా తల్లి దగ్గరికి పోయి పాలు తాగి బజ్జుంది. వేగ్ని దగ్గరికి వెళ్ళేటప్పుడు రౌడీ బేబీ కూడా పిల్లి మియామ్ మియామ్ క్యాట్ క్యాట్. ఆ రోజు అందరూ సరదాగా చక్కగా ఆ గార్డెన్లో సాయం సంధ్య వేళ ఎంజాయ్ చేసి రేపు అవినాష్ బాబుకి బర్త్డే ఫంక్షన్ ఏర్పాటుకి కూడా మాట్లాడుకున్నారు. రౌడీ బేబీ నిద్రపోయింది అనేసి కృతిక రౌడీని తీసుకొని ఇంట్లోకి వెళ్తుంటే ద్రోణ కృతికతో మెల్లిగా ఇంట్లోకి వెళ్ళాడు. కృతిక వేగ్ని బెడ్రూమ్లో పాపని పడుకోబెట్టి జిప్పులన్నీ వేసి వెనుదిరిగే టైంలో ద్రోణ కనిపించాడు. మీకేం కావాలి అని కృతిక అడిగితే, ఇందాక రౌడీ బేబీ పులిహోర కలపటం రావట్లేదని తిట్టింది కదా గుర్తొచ్చి కృతికని జబ్బ పట్టుకొని గోడ కానిచ్చాడు. మెల్లిగా ఆమె నుదురు మీద నుంచి మెడ మీద నుంచి గాలి సన్నగా ఊదాడు. కృతిక పాప ట్రాన్స్లోకి వెళ్ళిపోగానే ద్రోణ ఆమె పిరికెడు నడుము మీద చెయ్యి పెట్టి మడతలు ఏమైనా ఉంటే సవరిద్దాము అనుకున్నాడు, కానీ అక్కడ మడతలు కూడా లేవు. ద్రోణ దీన్ని బాగా తినబెట్టి లావు చేస్తే కానీ నాకు రొమాన్స్కి పనికిరాదేమో అని మనసులో అనుకొని లేని నడుముని సుతారంగా మీటాడు. కృతికకి నరాలు ఒక్కసారిగా జిల్లున అన్నాయి. ద్రోణ వీణను ఎలా మీటితే రాగాలు పలుకుతాయో తన చేతి వేళ్లతో కృతిక నడుముని లయబద్ధంగా మీటుతున్నాడు. కృతిక ద్రోణ శ్వాసకి అతని స్పర్శకి అసలు ఈ లోకంలో అయితే లేదు. ఉదయం కృతిక దగ్గర నుంచి సిగ్నల్ వచ్చిన దగ్గర నుంచి ద్రోణబాబు మోహావేశం పెరిగిపోతుంది. కనీసం ఒక్క ముద్దుతోనైనా అతని దాహం తీరుతుంది అని పాప చుట్టూ హచ్ కుక్క పిల్లలా తిరుగుతున్నాడు. అవకాశం వచ్చింది, ఆరగించటానికి ప్రయత్నిస్తున్నాడు. కానీ తను తీసుకునే కంటే పాప ఇస్తే బాగుంటుంది అనుకున్నాడు. కానీ పాప అసలు ఇక్కడ ఉంటే కదా ఇక అతనికి ఏదో ఇవ్వటానికి. పాప ఈ లోకంలో లేదు, ఎవరైనా వస్తారు అని, తను కావాలని అనుకున్నది తీరదు అని ఇద్దరికి మొదటి ముద్దు పెదవులు జత చేశాడు. ఇద్దరి ప్రాణాలు కూడా వారి చెంత లేవు అనేలా ఇద్దరికి ఏమవుతుందో తెలియనంత సాగింది. ఆ మొదటి ముద్దు, అందులో తీయదనం ఎంత ఉందో ఒకరిది ఒకరికి తెలుసు. ఒక 10 నిమిషాలు ఒకరి పెదవులలో ఒకరి అమృతాలు కురిపించుకొని ముద్దుని ఆస్వాదించటం అయిపోయాక ఇద్దరి బాడీలలో అణువణువులో ఏదో కొత్తగా వింతగా ఫీలింగ్ వస్తుంటే అవి ఏంటో తెలియక ద్రోణబాబు ఆకాశంలోకి చూస్తున్నా అని పైకి చూస్తున్నాడు. కానీ అక్కడ ఆకాశం లేదు. వేద్ విల్లా సీలింగ్ మాత్రమే ద్రోణకి కనపడుతుంది. కానీ ద్రోణకి మాత్రం ఆకాశంలో చుక్కల మధ్య చందమామలో కృతిక. అలా హాల్లో ఎటు వెళ్ళిపోతున్నాడో తెలియక వెళ్ళిపోతున్నాడు. కృతిక పాప చిరుసిగ్గులతో గోడకి అలాగే జారుబడి సీలింగ్ కేసి చూస్తూ ముసిముసిగా నవ్వుకుంటుంది. వేద్ లోనికి వస్తా ద్రోణ పిచ్చివాడిలా సోఫాలో పడుకొని నవ్వుతూ సీలింగ్ కేసి చూస్తూ ఉన్నాడు. వేగ్నితో, వీడికి ఏమైంది? ఉదయం నుంచి పిచ్చి పిచ్చిగా చేస్తున్నాడు. రేపు హాస్పిటల్కైనా పంపించాలి. ఏ రోజు ఇలా లేదు, ఉదయం కూడా అలానే వెర్రివాడిలా చేశాడు అని వేద్ అంటుంటే
వేగ్ని ఏదైనా వింత పురుగు కుట్టి ఉంటుంది, అప్పుడప్పుడు అలా చేస్తారులేండి అని బెడ్రూమ్లోకి వెళ్ళింది. వీరి అలికిడికి విని కృతిక అలర్ట్ అయింది. ఏదో సర్దే దానిలా సర్దుతుంది. వేగి లోపలికి, కృతిక బయటికి వెళ్ళారు. కృతిక హాల్లోకి రాగానే పిచ్చివాడిలా ఉన్న ద్రోణాన్ని చూసి వేగ్ని బెడ్రూమ్ కేసి చూస్తే డోర్ పెట్టారు. అమ్మయ్య అనుకొని కృతిక ద్రోణ దగ్గరికి వెళ్ళి ఒకటి పీకింది చేతి జబ్బ మీద. ద్రోణ ఉలికిపడి లేచి కూర్చుని ఏమైంది అన్నాడు. కృతిక కోపంతో ఉదయం నుంచి వెర్రివాడిలా అలా బావకి దొరికిపోతావా? ఇప్పుడు అక్కకి కూడా దొరికావు, నీకేమైనా పిచ్చా అని గద్దించింది. ద్రోణ మెలికలు తిరుగుతూ నేనేం చేశాను బంగారం అన్నాడు. కృతిక ఇక్కడ హాల్లో కూర్చోకపోతే ఇంట్లోకి వెళ్ళి తలుపేసుకుని సిగ్గుపడు, అందరు ముందు పరువు తీసుకుని నా పరువు కూడా తీసేలా ఉన్నావు, వెళ్ళిపో అని గద్దించింది. ద్రోణ కృతిక చెయ్యి మరొక్కసారి పట్టుకొని గుంజటానికి ట్రై చేస్తే గట్టిగా విదిలించి నీకు పిచ్చి బాగా ముదిరింది, హాల్లో నీ వేషాలేంటి, అయినా ఏదో పెళ్ళైన కొత్త జంట ఆగలేకపోతున్నావు, పో మూసుకొని అని గద్దించింది. హాసిని మంగమ్మ ఇద్దరు లోనికి వస్తున్నారని ద్రోణ తన ఇంటికి వెళ్ళిపోయాడు. కృతిక ద్రోణ పరిస్థితిని తలుచుకుంటూ వెళ్ళి ఆమె గదిలో ద్రోణతో ప్రేమ పరిచయాన్ని నెమరవేసుకుంటూ ఊహలలో విహరిస్తూ పడుకుంది. వేగ్ని వాష్రూంలోకి వెళ్తుంటే వేగ్నిని ఆపి గోడకు లాక్ చేసి నా మామూలు ఇవ్వకుండా ఎక్కడికి వెళ్తున్నావు అని అన్నాడు. మీ మామూలు స్నానం చేసి వచ్చి కూడా ఇవ్వచ్చు, జరగండి అన్నది. వేద్ నాకు ఇప్పుడే కావాలి, ఈ లుక్కుతోనే కావాలి, ఇప్పటి వరకు పిచ్చి లేపి నాకు నువ్వు సైలెంట్గా వాష్రూంలోకి వెళ్తావా, నాది నాకు ఇవ్వకపోతే వాష్రూంలోకి కూడా వస్తా అన్నాడు. వేగ్ని దండం పెడుతూ బాబు నీతో సరిగంగా స్నానాలు చేసే టైము ఇది కాదు, మీరు ఇంకా లాంగ్ లీవ్లో ఉన్నారు, మీ లీవ్లు అయిపోవాలంటే ఇంకొక 1 మంత్ టైం ఉంటుంది, మీరు తప్పుకోండి అని వేదిని ఉడికిస్తుంటే వేదు కుతకుతా ఉడికిపోతూ ఏంటి ఇంకా 1 మంత్ ఉందా, ఇప్పటికే 2 నెలలు పస్తులు, అప్పుడంటే ఆగాను కానీ ఇప్పుడు ఆగటానికి నీ అందం మరింత పిచ్చివాడిని చేస్తుంది అని వేగ్ని మెడవంపుల్లో తడిముద్దులు అద్దుతుంటే వేగ్ని వేదు చుట్టూ చేతులు వేసి ఇష్టంగా అతని పెదవులు అందుకుంది. ఇన్ని రోజులుగా తన ఇష్టానికి తీసుకున్నాడు కానీ వేగ్ని ఈరోజు ఇష్టంతో పెడుతుంటే బాబు ఫ్లైట్ ఎక్కేశాడు. విరహంలో ముద్దు ఎంత తీయగా ఉంటుందో చెప్పతరం కాదు అన్నట్టు తీయని ముద్దు వేడుక జరుగుతున్న టైంలో బాబు లోకాన్ని మరిచి విహరిస్తున్న టైంలో రౌడీ కయ్యన కేక పెట్టింది. ఇద్దరు ఒక్కసారిగా ఉలిక్కిపడి చూశారు. వేగ్ని వేద్ని పక్కకు జరిపి వాష్రూంలోకి వెళ్ళిపోయింది. వేద్ బాబు 90% కంప్లీట్ అయిపోయింది, 10% ఇన్కంప్లీట్గా మైండ్ పనిచేయక బేబీ దగ్గరికి వస్తే బేబీ నిద్రలోనే నువ్వు రూమ్లోకి వచ్చి ఇప్పటి వరకు నా దగ్గరికి రాకపోతే ఎలా డాడీ అని వార్న్ చేసినట్టు వేదిక అనిపించింది. వేది మనసులో ఈ జలసీ అనే పదార్థం నా ఒంట్లోనే 10% ఉంది, నా బేబీకి 100% వచ్చింది, ఎలా అబ్బా అని తెగ బాధపడిపోతున్నాడు. వేగ్నిని ఎవరన్నా ముట్టుకుంటేనే ఒప్పుకోలేనటువంటి అతని జలసి బేబీకి తండ్రి కూడా ఎవరిని ముట్టుకోకూడదు అనేలా వచ్చింది. మొదటిసారి జలసి అనే పదార్థాన్ని భగవంతుడు బేబీకి ఎందుకు పెట్టాడా అని ఆలోచిస్తున్నాడు. కానీ నాకుంది కదా బేబీకి వచ్చింది అనుకోవటం లేదు. 10% ఉందనుకుంటున్నాడు వేదు కానీ 100కి 100 ఉంది. వేద్ అతని కితాబిచ్చుకుంటే సరిపోతుందా? వేగ్నిని ఎవరైనా తాగితే అసలు ఊరుకుంటాడా? ఆడవాళ్ళు తాగితే కూడా జలసీ ఫీలింగ్ మనిషి. అబ్బకు తగ్గ కూతురు, అందుకే అబ్బను ఎవరిని ముట్టుకోనియదు. బేబీని చూస్తే తనను తాను అద్దంలో చూసుకున్నట్టు ఉంది వేద్కి. కానీ వేగ్నిని టచ్ చేయకుండా వేద్ బాబు ఉండలేడు. ఈ బేబీ గోల తప్పదు. బేబీని ముద్దు చేస్తూ మీ మమ్మీ దగ్గర మాత్రం నన్ను ఎక్స్క్యూజ్ చేయి తల్లి అని బుజ్జిగా బతిలాడుకుంటున్నాడు. నో అని గట్టిగా కేక పెట్టింది. వేద తల తప్పిన బాదుకొని 10% మిస్ అయిన ముద్దును బేబీకి తెలియకుండా ఎలా తీసుకోవాలో అర్థం కాక పిచ్చివాడిలా సీలింగ్కి వెళ్ళి చూస్తున్నాడు. వేగ్ని వాష్రూంలోకి వెళ్ళి వచ్చాక పైకి చూస్తుంటే ఇప్పుడు ఇతనికి ఏమి కుట్టిందబ్బా అనుకున్నది. వేగ్ని తనలో తాను ఓహో ఇందాక మనమే కుట్టాము కదా, దాని తాలూకు ఏమోలే అనుకొని మెత్తటి శారీ కట్టుకుంటుంటే వేగ్నిని చూసి వేదికి మనసు ఉరకలేస్తుంది. 10% ముద్దును 100% చెయ్యాలి అనిపించింది.
వేగ్ని తెల్లని దేహం లైట్ వెలుతురులో మెరుపులు మెరుస్తుంటే బాబుకి విరహం ఎక్కువ అయ్యి ఈ లివ్వులు ఎప్పుడు నన్ను వీడిపోతాయో, డ్యూటీలు ఎప్పుడు స్టార్ట్ అవుతాయో అని తెగ బాధపడిపోతున్నాడు. వేదబాబు బాధను వేగ్ని ముసిముసిగా నవ్వుతూ చూస్తూ ఎలాంటివాడు, బిడ్డ పుట్టాక ఎలా మారాడు అని ఆమెలో ఆమె మురిసి వేద్ వెళ్ళి అమాంతం వేగ్నిని చుట్టుకోవాలి అని మనసు పరితపిస్తుంటే పక్కన రౌడీ బేబీ మళ్ళీ కేకలు పెడుతుందేమో అని 2 చేతులు బిగబట్టి బెడ్ మీద కూర్చుని వేగ్నిని ఆశగా చూస్తున్నాడు. వేగ్ని బెడ్ మీదికి వచ్చి రౌడీ బేబీకి బ్లాంకెట్ కప్పి కదిలితే తోలు తీస్తా అని రౌడీ బేబీకి వేగ్ని చెప్పేసి వేదబాబుకి ఇందాక మిస్ అయిన ముద్దును 10 నుంచి 100 చేసి బాబు తాపాన్ని చల్లార్చింది. వేదబాబు మళ్ళీ ఫ్లైట్ ఎక్కేశాడు. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అన్ని ఎపిసోడ్ల కోసం బెల్ ఐకాన్ టచ్ చేయండి.